దాంట్లో యాతన కారణ శరీరంలో ఉండే జీవుడు మాత్రమే ఈ యాతన శరీరంలోకెళ్తారు. హ్మ్. అక్కడ వాళ్ళందరూ ఆ అదృశ్య రూపాలండి. వాళ్ళకున్న వరమే అది. హ్మ్. వాళ్ళ వృత్తే అది. హ్మ్. వాళ్ళకా ఫీలింగ్స్ మనుషుల పైన ఎందుకుంటాయి? వాళ్ళు మనుషులు కాదు గదా! అవును. లోకాతీత వ్యక్తులు కదా వాళ్ళు. హ్మ్. లోకాతీత వ్యక్తులకు మనుషుల పైన ఫీలింగ్స్ ఎందుకుంటాయి? వీళ్ళు ఏడుస్తున్నారు అని ఎందుకుంటుంది? హ్మ్. ఈ జీవికుండొచ్చు. ఎందుకంటే బంధం ఉంది. అప్పుడే తల్లి, భార్య, బిడ్డలు వీళ్ళందరూ ఉన్నారు హ్మ్. కాబట్టి జీవికుంటుంది. అంటే ఇప్పుడు మన ఎలా అయితే చల్లగా ఉంటదని ఫీల్ అయ్యామో, అసలు కనీసం ఆ ఫీల్ కానీ ఏమీ ఉండదు. అవ్వలేమా? దాదాపు ఉండదు. ఉండదు. కొంతమందికుంటుందమ్మా. కొంతమందంటే వాళ్ళు అదే ఈ ధ్యాన సమాధిలోను, యోగ సమాధిలోను కొంతవరకు అనుభవం పొందిన వాళ్ళకు తెలుస్తాయి. ఓహ్! వాళ్ళొచ్చారని. ఇక్కడేంటంటే మరో కాన్సెప్ట్ నరకానికెళ్ళేవారే గదా! మరి స్వర్గానికెళ్ళే వారికి ఎవరు దూతలు రావాలి? అంటే కొన్ని నేను అనుకున్నది చెప్తాను. చెప్పండి. నిజంగా వాళ్ళు చివరి క్షణంలో అయినా సరే, వాళ్ళ తప్పులు తెలుసుకొని మేము ఈ పాపం చేశామని ఒప్పుకొని పాప పరిహారం అయినా ఒకవేళ చాలా రేర్ కేసెస్‌లో జరుగుతుందని చెప్తారు. ఎవరైతే వాళ్ళ కళ్ళకి యమదూతల్లాగా కనిపించారో, వాళ్ళే విష్ణుదూతల్లాగా కనిపించి స్వర్గానికి వెళ్తారు అనేది ఒక కథలో నేను చదివాను. నేనన్న ప్రశ్న అది కాదు. ఆ! అప్పటి వరకు అది రాలేదు. ఆ! వాళ్ళు నరకానికెళ్ళే కాలం ఇంకా టైముంది. స్వర్గానికెళ్తారు ఫస్ట్. అప్పుడెవరు రావాలి? ఇది నా ప్రశ్న. ఓహ్! స్వర్గానికి వెళ్తే స్వర్గం నుంచి ఎవరొకళ్ళు పుష్పక విమానం అయితే జనరల్‌గా వస్తుంది. వస్తుందండి. హ్మ్. వస్తుంది. వస్తుంది. పుష్పక విమానం వస్తుంది.